అందరికీ నమస్కారం. ఈరోజు మనం జి సరస్వతి గారు రచించిన మంచి మాట అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మధ్యాహ్నం 1 గంట అయింది. భోజనం వంటింటి పని ముగించి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది సావిత్రి. టీపాయ్ మీదున్న పేపర్ తీసి చదువుదామని ప్రయత్నించింది, కానీ ఆమె మనసు పేపర్ మీద లగ్నం కాలేదు. కొడుకు రఘు, కోడలు మంజుల ఎడమొహం పెడమొహం పెట్టుకుని తిరుగుతున్న దృశ్యమే కళ్ల ముందు కదులుతూ ఆమెను అశాంతికి గురిచేస్తోంది. కబుర్లతో నవ్వులతో కలకల్లాడే ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. చిలిపి తగువ అయి ఉంటుంది. 2 రోజుల్లో వాళ్లే రాజీ పడిపోతారు అనుకున్న సావిత్రి వారం గడిచినా వారిద్దరి మధ్య మౌనమే రాజీ మేలుతూ ఉండటంతో కంగారు పడసాగింది. చిన్న కొడుకు రవికి, చిన్న కూతురు సుజాతకి పరీక్షలు దగ్గరికొస్తున్నాయి. తనింకా 4 రోజుల్లో ఊరు వెళ్ళిపోవాలి. తను వెళ్లే లోపల రఘు మంజుల రాజీ పడిపోతే పర్వాలేదు, కానీ లేకపోతే ఊరికి వెళ్ళిపోయినా తనకు ఆందోళన, అశాంతిగా ఉంటుంది. ఎంతో కలివిడిగా ఉండే మంజుల ఈ వారం రోజుల నుంచి తనతో కూడా ముభావంగా ఉంటోంది. వాళ్లు పెళ్ళై కాపురం పెట్టి 1 ఏడాది కూడా కాలేదు. చిన్నపిల్లలిద్దరినీ ఇంజనీరింగ్ చదివిస్తూ వాళ్లతో ఉంటున్న తను మొదటిసారిగా ఇక్కడికొచ్చింది. కోడలితో బాగా చనువు ఏర్పడలేదు. అందుచేత కోడల్ని కారణం కనుక్కోవటానికి జంకింది. రఘునైనా అడిగి విషయం తెలుసుకుంటే తప్ప తనకు నిద్ర పట్టేలా లేదు అనుకుంటూ లేచి కాఫీ కలుపుకోవడానికి వంటింట్లోకి నడిచింది సావిత్రి. రాత్రి భోజనాలు ముగిశాయి. మంజుల కంచాలో గిన్నెలు తీసి డైనింగ్ టేబుల్ శుభ్రం చేసింది. నాకు బాగా అలసటగా ఉండత్తయ్య, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, గుడ్ నైట్ అని సావిత్రికి చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. సావిత్రి హాల్లోకి వచ్చి పేపర్ చదువుతున్న రఘు ఎదురుగా కూర్చొని రఘు అని పిలిచింది నెమ్మదిగా. రఘు తలెత్తి తల్లి వైపు చూశాడు. వారం రోజులుగా మీరిద్దరూ నాతో ఉద్భావంగా ఉంటున్నారు. మీలో మీరు మాట్లాడుకోవటం కూడా కనబడలేదు. మీరిద్దరూ ఏమైనా మాట అనుకున్నారేమో అనిపిస్తుంది. అందుకు నేను ఇక్కడికి వచ్చి ఉండటం కారణం కాదు కదా అని అనుమానం కూడా వస్తుంది అంది సావిత్రి బాధగా. తల్లి తనను అపార్థం చేసుకున్నందుకు రఘు కంగారు పడిపోయాడు. అలాంటి అనుమానం నువ్వెప్పటికీ పెట్టుకోవద్దమ్మా. మంజులకు నువ్వంటే ఎంతో గౌరవం, అభిమానం అన్నాడు. అయితే మంజుల మీద నువ్వు దేనికైనా కోపం తెచ్చుకున్నావా? కోపం నేను తెచ్చుకోలేదమ్మా. తనే నా మీద కోపగించుకొని మాటలు మానేసింది. ఎందుకని రఘు? వాళ్ల పెద్ద తమ్ముడికి ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందట. తను ప్రతి నెల డబ్బు పంపించి చదివిస్తానంది. నేను వీల్లేదన్నానని కోపం తెచ్చుకుంది. నీ తోబుట్టువులాగే తన తోబుట్టువులు కూడా బాగా చదువుకొని పైకి రావాలని, అందుకు తను సాయం చేయాలని మంజుల అనుకోవడంలో తప్పేముంది రఘు? అనుకోవడంలో తప్పులేదు. తను డబ్బు పెడతానంటే నేనెలా ఒప్పుకుంటానమ్మా? ఎందుచేత ఒప్పుకోవు అని అడిగింది సావిత్రి. తెలియనట్లు అడుగుతావేంటమ్మా? పెళ్ళైన ఆడపిల్ల అత్తింటి బాధ్యతలు పంచుకోవాలి, కానీ ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన పుట్టింటికి దోచి పెడతానంటే ఎలా? ఉద్యోగం చేస్తున్న అక్క తోబుట్టు చదువులకి సాయం చేయడం దోచిపెట్టడం అవుతుందా రఘు? ఆనాడు మీ బావ కూడా నీలాగే ఆలోచించుంటే నీ చదువు సాగేదేనా? ఇంత మంచి స్థితిలో ఉండేవాడివా? అవాక్కైన రఘు క్షణంలో తేరుకున్నాడు. దానికి దీనికి తేడా లేదా అమ్మా? నాన్నగారు పోతే అక్కకి ఆ ఉద్యోగం ఇచ్చారు. అందుచేత మనకు సాయం చేయవలసిన బాధ్యత అక్కకు లేదా అమ్మా? లేదని నేను అనడం లేదు, కానీ మనని ఆదుకోవాల్సిన అవసరం బావకి లేదు కదా. దానికి తోడు మీ నాన్నగారు పోగానే తన 18వ ఏట ఉద్యోగంలో చేరిన అక్క 10 ఏళ్లు మన కుటుంబ బరువు బాధ్యతలు మోసింది. అప్పుడైనా మీ అక్కకు పెళ్లి చేయకపోతే నలుగురిలో తలెత్తుకు తిరగలేననిపించి నచ్చచెప్పి పెళ్లి కొప్పించాను. ఇంట్లో చదువుతున్న నిన్ను పరీక్షలవగానే ఏదైనా చిన్న ఉద్యోగంలో పెట్టాలని, మన బ్రతుకు మనం బ్రతకాలి గాని అక్కని ఇంకా ఇబ్బంది పెట్టి డబ్బు ఆశించడం తగదని అనుకున్నాను. కానీ నీ బావ ఉత్తముడు. ఇంజనీరింగ్ చదవాలనే నీ ఆశను అర్థం చేసుకున్నాడు. అందుకే నిన్ను ఇంజనీరింగ్లో చేర్పించి నువ్వు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో స్థిరపడే వరకు సంతోషంగా సహకరించాడు. నిజమేనమ్మా, కాని కూతుర్ని చదివించినట్లే కొడుకుల్ని కూడా చదివించడం మామగారి బాధ్యత కదా అమ్మా. స్తోమత లేకపోతే ఊళ్ళో ఉన్న కాలేజీలోనే డిగ్రీ చెప్పిస్తే సరిపోతుంది కదా అన్నాడు రఘు. అంతా విని మళ్ళీ మొదటికే వస్తున్నావు రఘు. మీ మామగారు చేసేది పెద్ద ఉద్యోగం కాదు. దానికి తోడు కొద్ది రోజుల్లో రిటైర్ అవబోతున్నారు. అందుచేత మంజులకి చెప్పించినట్లు కొడుకులకి పెద్ద చదువులు చెప్పించే స్థితిలో లేరు. అలాంటప్పుడు తమ్ముడి చదువుకి తను సాయం చేయాలనుకోవడం సహజమే కదా. నీతో మళ్ళీ ఘర్షణ పట్టడం ఇష్టం లేక
మంజుల నీ పంతనే నెగ్గించిందనుకో. తను మంచి ఉద్యోగం చేస్తున్నా పెళ్లి చేసుకుని ఆర్థిక స్వతంత్రం పోగొట్టుకోవడం వల్లనే కన్నవారికి అండగా ఉండలేకపోయిందన్న బాధ తన మనసులోంచి పోదు. ఆ బాధతో నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి గౌరవించలేకపోవచ్చు. క్రమంగా ఆ బాధ మా మీద కూడా కోపంగాను ద్వేషంగాను మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది మనకు క్షేమం కాదు రఘు. మన ఇంట్లోకి కోడలు అడుగుపెట్టి నీ కష్ట సుఖాల్లో బాధ్యతల్లో పాలు పంచుకుంటున్న మంజుల సంతోషంగా ఉండేటట్లు చూసుకోవడం మన బాధ్యత రఘు. మీరిద్దరూ ఒకరికొకరు కోరుకుని పెళ్లి చేసుకున్నారు. ఎప్పటికీ అన్యోన్యంగా సంతోషంగా బ్రతకాలని నా ఆశ, ఆరాటం. మీరు ఘర్షణ పడితే నేను భరించలేనురా అంటూ లేచి వెళ్లి కొడుకు తలని వాత్సల్యంతో నిమిరి తన గదిలోకి వెళ్లిపోయింది సావిత్రి. రఘు చాలాసేపు సోఫాలో కూర్చుండిపోయాడు. తల్లి మాటలు తలుచుకుంటుంటే అతని మనసు సిగ్గుతో చితుకుపోసాగింది. నిజానికి అక్కాబావ చేసే ఉద్యోగాలు తను మంజుల చేసే ఉద్యోగాల కంటే చాలా చిన్నవి. కాని వారి మనసులు పెద్దవి కనుక తనకు తాహతకు మించిన చదువు చెప్పించారు. కాని తను తన భార్య సంపాదన తనకే చెందాలని స్వార్థ బుద్ధితో సంకుచితంగా ప్రవర్తించాడు. కూతురి సొమ్ము కన్నవారు ఆశించకూడదనే పాతకాలపు అభిప్రాయాన్ని అడ్డుగా పెట్టుకుని డబ్బు పంపకూడదని శాసించాడు. కాని పాతకాలపు మనిషి అయినా పెద్దగా చదువుకోకపోయినా చిన్న టౌన్లో చిన్న పెంకుటింట్లో 4 గోడల మధ్య ఎన్నో కష్టసుఖాలను సమస్యలను ఎదుర్కొంటూ గడిపిన అమ్మలో ఎంత విజ్ఞత! ఆడపిల్ల కన్నవారికి సాయం చేయరాదన్న రూలేమీ లేదని, అవసరం వస్తే ఆదుకోవాల్సిన ధర్మం ఉందని, ఒక మంచి పని కోసం సాయం చేస్తానంటే అడ్డుపెట్టడం ఉచితం కాదని అమ్మ ఎంత బాగా చెప్పింది. తమ మధ్య మనస్పర్ధలకు కారణం తెలుసుకొని సకాలంలో తనకు హితవు చెప్పి అమ్మ కనువిప్పు కలిగించబట్టి తన పొరపాటు తెలుసుకోగలిగాడు. లేకపోతే కలతలతో తన సంసారంలో సుఖ సంతోషాలు శూన్యమయ్యేవి. ఇక మీదట తన మూర్ఖంగా ప్రవర్తించి మంజుల మనసు నొప్పించకూడదు. తను సంతోషంగా ఉంటేనే సంసారం సుఖమయమవుతుంది. రఘు లేచి బెడ్రూంలోకి నడిచాడు. ఉదయం పూజ ముగించి లేచింది సావిత్రి. వెలిగిపోతున్న మొహంతో మంజుల వచ్చి, నీ మేలెప్పటికీ మర్చిపోలేనత్తయ్యా అంటూ వంగి భక్తితో సావిత్రి పాదాలను తాకి కళ్ళకద్దుకుంది. మనసారా దీవిస్తూ కోడల్ని లేవనెత్తి దగ్గరకు తీసుకుంది సావిత్రి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.